పిఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక అప్డేట్. ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సిపి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హైడింగ్ ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రెస్ మీట్లో నా స్టేట్మెంట్ అయిన తర్వాత మీది కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ దిస్ డేటా కెనాట్ బి రివీల్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ meant to be kept confidential so that investigation does not get hampered. So with this we'll start. Andariki namaskaram. Ee roju mana Karimnagar district Karimnagar town lo 3rd May roju jarigina PMJ jewelry shop lo dakati case related mana major breakthrough ayindi. Deentlo unna involved unna gang members ki we have identified. Ee roju mugguruki arrest చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్ ఇస్ అ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్స్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ విల్ గివ్ ఫుల్ క్లారిటీ ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వీ హ్యావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, దిస్ కేస్ హెస్ బిన్ మైన్యూట్లీ అబ్జర్వ్డ్ బై అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్సో, అండర్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సివి ఆనంద్ సార్. ఆ తర్వాత డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ సార్, and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. Chala mandi నేను మాట్లాడాను, కోఆపరేషన్ తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నా ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. 3rd రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offendersలో ఒక offender PMJ జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత he claimed to be a customer and some jewelry గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు, 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి దకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి in panic they and to save themselves offenders fired multiple rounds. మనకి 6 rounds అక్కడ దొరికినాయి అండ్ 4 victimsకి grievous injury అయింది. luckily everyone survived and I like to mention this thing. వాళ్ళు చాలా courageous, చాలా ధైర్యంగా పనిచేశారు. it were very courageous of the staff members and victims. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు and they were able to at the risk of their life they were able to prevent big dakat. Still అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డంప్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో
టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు, 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో ఇద్దరు షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more అక్యూజ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హ్యావ్ డన్. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal State. He was the main team leader of that group. Ataniki arrest cheyadam jarigindi. Antari interrogation lo main the gang gurinchi information telisindi. First, ee chala pedda gang, very professional gang idi. I'll not say gang also, it's a criminal enterprise, I'll say. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు, సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయొచ్చు. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు and why it is very difficult to catch them. Kani still our police team worked hard and we were able to catch some of them. Sir, the night duty ayindi koddiga late ayindi wala, don't mind. So ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు సహా ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్నీ అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాతీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతీ తెలంగాణలో జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్.